లో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. 3 నిమిషాల్లో మీ ముందు క్లియర్ కట్‌గా ఉంచుతా. ఈరోజు స్టాక్ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎల్&టీ షేర్ 4.7% ఇంక్రీజ్ అయింది. ఈ ఒక్క సింగిల్ స్టాకే సెన్సెక్స్‌కి 80 పాయింట్స్ యాడ్ చేసింది. దానివల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ కొంచెం పెరిగింది. అలాగే ఎన్టీపీసీ, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్ వంటి స్టాక్స్ కూడా కొంచెం పెరిగి మార్కెట్‌ని బలపరిచాయి. అలాగే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ డిలే అవ్వడం వల్ల కూడా ఇన్వెస్టర్స్ లిమిటెడ్గా బై చేస్తున్నారు. అందువల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ కొంచెం పెరిగింది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ డౌన్ అయ్యాయి. ఆటోమొబైల్ సర్వీస్ అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా కొంచెం డౌన్ అయ్యాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. సో దానివల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ లిటిల్ బిట్ పెరిగింది. సో దీనివల్ల నిఫ్టీ 33 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యింది. అలాగే సెన్సెక్స్ 143 పాయింట్స్ రైజ్ అయ్యింది. ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఈరోజు డిఎస్ 12,607 క్రోర్స్ బై చేశారు. 10,802 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ మార్జిన్ చూస్తే పాజిటివ్ ఉంది, 1,805 క్రోర్స్. అలాగే ఎఫ్ఐ చూస్తే 11,666 క్రోర్స్ బై చేశారు. 12,608 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే మైనస్లో ఉంది, 942 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిలో డిఎస్ చూస్తే 12,890 క్రోర్స్ బై చేశారు. 11,661 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 1,829 క్రోర్స్. ఎఫ్ఐ చూస్తే 11,888 క్రోర్స్ బై చేశారు. 12,738 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే -850 క్రోర్స్గా ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎఫ్ఐస్ కొంచెం తక్కువగానే సెల్ చేస్తున్నారు స్టాక్స్. సో నిన్నైతే 4,000 క్రోర్స్ పైనే సెల్ చేశారు. సో లిటిల్ బిట్ ఎఫ్ఐస్ కూడా మన స్టాక్స్లో మంచిగా ట్రేడ్ చేస్తున్నారు. సో అందువల్ల స్టాక్ మార్కెట్ బలపడింది ఈరోజు. రేపు కూడా పాజిటివ్గా ఉండొచ్చు స్టాక్ మార్కెట్. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే ఎల్&టీ 4.85% ఇంక్రీజ్ అయింది. సన్ఫార్మా 1.36% ఇంక్రీజ్ అయింది. ఎన్టీపీసీ 1.26% ఇంక్రీజ్ అయింది. మారుతి సుజుకి 1.19% ఇంక్రీజ్ అయింది. టాటా కన్జ్యూమర్ 1.08% ఇంక్రీజ్ అయింది. టాప్ లూజర్స్ చూస్తే టాటా మోటార్స్ 3.45% ఇంక్రీజ్ డౌన్ అయింది. హీరో మోటోకో 1.7% డౌన్ అయింది. పవర్ గ్రిడ్ 1.42% డౌన్ అయింది. బజాజ్ ఆటో 1.03% డౌన్ అయింది. ఎటర్నల్ 1.01% డౌన్ అయింది. సో ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ ఈ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 3 కూడా బయింగ్ జోన్లో ఉన్నాయి. సో తెలుగులో మీరు ఫండమెంటల్స్ ఎనాలిసిస్ కావాలనుకుంటే స్టాక్స్ సంబంధించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.